స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి నెల 1వ తేదీన ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా ఒక పండగ వాతావరణం కల్పిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికైతే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక పింఛన్ కార్యక్రమానికి అయితే వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి చూసుకుంటే ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పలువురు నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో, అలాగే మరొక వైపు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీజేపీ ఎమ్మెల్యే నడుపూడి ఈశ్వరరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఈరోజు చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు కూటమి నాయకులు అందరిలో కూడా చాలా ఆనందం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటిసారిగా ఈరోజు విజయనగరం జిల్లాకు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత ఎలా చూడాలండి? చాలా సంతోషంగా ఉన్నారండి అందరం కూడా. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో గజపతి నగరం మొదటిసారి రావటం, విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామం, ఈ గ్రామానికి పేదల సేవలో అనే కార్యక్రమంలో సామాజిక పింఛన్లను పంపిణీ కోసం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడం, విజయనగరం వాసులంతా, విజయనగరం జిల్లా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దసరాకి ఒక ముఖ్య అతిథి వస్తే ఎంత సంతోషంగా ఉంటాం, మామూలు చుట్టం వస్తేనే ఎంత సంతోషంగా ఉంటామో అటువంటిది ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అనుకోని బహుమతులు ఇచ్చారు. పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువుల మీద, గృహోపయోగకరణ వస్తువుల మీద, మందుల మీద, అన్నిటి మీద, వీటన్నిటి మీద, పేదలకు అవసరమైన అన్నిటి మీద కూడా పేద మధ్యతరగతి కుటుంబీకులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చే ఈ ఎవరైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో వాటి మీద అన్నింటినీ పన్నుని తీసేయటం, అలాగే స్కూల్ పిల్లలకు కూడా చదువుకునే పుస్తకాల మీద, పెన్సిళ్ళ మీద, అటువంటి వాటి మీద, నిత్యం వాడే వస్తువుల మీద వాటిని పన్ను మినహాయించడం, ఇవన్నీ కూడా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చే పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు. అటువంటి సమయంలో, అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దసరాకి ఇక్కడికి రావడం ప్రజలందరికీ కూడా, విజయనగరం వాసులందరికీ కూడా చాలా సంతోషంగా ఉందని చెప్తాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పొస్తుంది నేపథ్యం అంటే సామాజిక పింఛన్ అనేది ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల ఇస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎవరిని అంటే ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి ఆ కాన్స్టిట్యున్సీలో ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపించాయి. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవ్వడం పట్ల ఎలా చూడాలి దీన్ని? ఇంత రిమోటింగ్ ఏరియా, ఎంత మారుమూల ప్రాంతం, అది గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన, ఆయన తాలూకా అభిమానం. ఇటువంటి గ్రామాల మీద, మారుమూల గ్రామాలకి, పట్టణాలకు అందరికీ వెళ్తారు. మారుమూల గ్రామాలు మమ్మల్ని కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా ఉదయాన్నే లేచి ఈరోజు 6 గంటలకే బయలుదేరి 7 గంటలకల్లా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో అందరం కూడా మన నియోజకవర్గాల్లో పాల్గొనే ఏ కార్యక్రమమైనా చేయడం జరుగుతుంది. ఆ పండుగ అంటే ప్రతి నెల జరుగుతుంది. ఇది ఎప్పుడూ కొత్తగా ఇచ్చినట్టే, ప్రతి నెల కూడా కొత్తగా అప్పుడే స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ, పెన్షన్ ఇచ్చిన వాళ్ళు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో చాలా సంతోషంగా పాల్గొంటున్నారు. ఏ ఊరు వెళ్ళినా, లేదు మొన్న నెల వచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం కొత్తగా అని లేదు. ఏ ఊరు వెళ్ళినా కూడా అప్పుడే మళ్ళీ కొత్తగా పెన్షన్ స్టార్ట్ చేసినట్టు చేయడం అందరికీ. ఎందుకంటే వృద్ధులందరూ కూడా, చాలా పెన్షన్దారులందరూ కూడా, లబ్ధిదారులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అటువంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెన్షన్ ఇస్తామంటే ఇంకా ఆనందంగా ఉన్నారు అందరూ. అదేవిధంగా చూసుకుంటే మన శీతాకాల సమావేశాల్లో కూడా మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు భావోద్వేగంగా గురైనటువంటి పరిస్థితి కనిపించాయి. చూస్తూ ఉంటే మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారిగా అసెంబ్లీకి అయితే వెళ్ళారు. ఇలాంటిది ప్రతిపక్షం కూడా లేదు గట్టిగా అడగడానికి. అటువంటి తరుణంలో ఒకవైపు మీలో కూటమి నాయకుల్లో ఒకరి నుంచి ఒకరికి ఇటువంటి విభేదాలు రావడం ఎంతవరకు సమంజసం ఏంటిది? రాకూడదనే అటువంటిది సభా సమక్షంలో ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదనే మా ఉద్దేశం. అంటే అక్కడ వాస్తవంగా జరిగిందా? అక్కడ ఏమైనా మైనింగ్ సంబంధించినటువంటి ఏమైనా అక్రమాలు జరిగాయా? నియోజకవర్గం సంబంధించి అక్కడ మాట్లాడుకున్నాం. ఇది ఈరోజు పండుగ చూసుకున్నాం, దసరా పండుగ. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. హ్యాపీగా అందరం కూడా సంతోషంగా ఉన్నాం. తప్పకుండా మీరు మా నియోజకవర్గానికి ఆహ్వానిస్తున్నాం, అప్పుడు రండి. మీరు మీ ఇష్టం వచ్చిన అడిగిన ఇంటర్వ్యూ ఇస్తాను.
సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తుంది 10 కనిపిస్తుంది. ఏదైతే ప్రతి నెల కూడా 1వ తేదీన పండగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. అందుకు కారణం చేతనైతే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు రాకతో వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.